తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన జాప్యంపై మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను గుర్తు చేస్తున్నా అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఇది తమిళ ప్రజలను అవమానించడమేనంటూ కమల్ అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ ఫలితాలు వచ్చాయన్న కమల్ హాసన్ 108 సీట్లు తెచ్చుకున్న విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందే అన్నారు. ప్రజలు ఎన్నుకున్న 233 మంది ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయకపోవడం రాష్ట్రానికి అవమానకరమని అన్నారు. అటు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామన్న స్టాలిన్ను కమల్ హాసన్ ప్రశంసించారు. స్టాలిన్ రాజకీయ పరిణతిని గౌరవిస్తున్నానని అన్నారు. తమిళనాడులో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి. ప్రతి పూట కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పొచ్చు. తమిళనాడులో ఎవరు టీవీకే ఎటువంటి తమిళనాడులో ఏ సపోర్ట్తో టీవీకే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనేటువంటి విషయంపై అయితే సర్వం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక ఈరోజు ఉదయం టీవీకే చీఫ్ విజయ్ లోక్ భవన్లో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ని కలవడం జరిగింది. నిన్న తర్వాత మళ్ళీ ఈరోజు సెకండ్ కాన్సిక్యూటివ్ డే కూడా ఆయన మ్యాజిక్ నంబర్ ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళవలసిందిగా కూడా గవర్నర్ సూచించినట్టు తెలుస్తోంది. విజయ్కి అలాగే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్కి మధ్య 40 నిమిషాల పాటు కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీవీకే వద్ద ఉండేటువంటి 107 టీవీకే సభ్యులు అలాగే 5 కాంగ్రెస్తో కలిపి మొత్తం 112 సంఖ్యాబలం ఉంది. మరో 6 సీట్లు కావాల్సి ఉంది. అయితే విజయ్ తప్పకుండా తమకి ఆ మద్దతు ఇతర పార్టీల నుంచి ఉందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అయితే నెంబర్స్తో మద్దతుదారుల వివరాలతో ఆయనని కలవవలసిందిగా గవర్నర్ మళ్ళీ ఈరోజు కూడా విజయ్ని వెనక్కి పంపేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో జరిగింది. ఇక ఇదే విషయం అయితే అందరిలో ఎంతో ఆసక్తిని రేపిందని చెప్పొచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినటువంటి టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకి ఇప్పటికీ కూడా అవకాశం రాకపోవడంతో ఇది ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి అన్యాయం అంటూ కూడా ఇప్పుడే చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటున్నటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా మరోవైపు చూసుకున్నట్టయితే ఈరోజు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలు ముఖ్యంగా చిన్నారులకి బ్రేక్ఫాస్ట్ అనేటువంటి ఉన్న పథకం కంటిన్యూ చేయవలసిందిగా కోరుతాము. అలాగే మహిళలకి డిఎంకే ఇస్తున్నటువంటి 1000 రూపాయల స్కీమ్ని టీవీకే 2500కు పెంచుతామంటూ ప్రామిస్ చేశారు. మేనిఫెస్టోలో దాదాపు 90% డిఎంకే అమలు చేసిందని, టీవీకే ఇచ్చిన మేనిఫెస్టోలో సగం వరకైనా అమలు చేస్తుందో లేదో అని 6 నెలల వరకు తాము చూస్తామంటూ కూడా డిఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు ఇక మరోవైపు డిఎంకేకి యాలీగా ఉన్నటువంటి పార్టీస్ వీసీకే, సిపిఐ, సిపిఎం ఈరోజు స్టాలిన్ని కలవడం జరిగింది. అయితే రేపు సిపిఐ, సిపిఎం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వారు ఇప్పటికే 2 రోజుల క్రితమే చెప్పారు తమకి 2 రోజుల గడువు కావాలని. ఫ్రైడే రోజు వారి అంతర్గతంగా మీటింగ్ అటెండ్ చేసుకొని వారి నేతలతో కూడా సంప్రదింపులు జరిపి ఆ తర్వాత ఈరోజు ఆలీడ్ పార్టీ అయినటువంటి డిఎంకేతో కూడా సంప్రదింపులు జరిపారు. ఇక తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి అలాగే వీసీకే దగ్గర నుంచి అనేది మనకి రేపు తెలుస్తోంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఏఎంఎంకే టీవీకేకి అయితే మద్దతు ప్రకటించింది. ఇక ఐయుఎంఎల్ అయితే ఇప్పటికే వారు డిఎంకే యాలీగానే ఉండబోతున్నామంటూ కూడా వివరించారు, స్పష్టంగా కూడా చెప్పారు. ఇక మరో పార్టీ పిఎంకే పార్టీ, ఇది అన్నా డిఎంకేకి యాలీగా ఉంది. ఇక్కడ ఉండేటువంటి అన్నా డిఎంకే అలయన్స్ ఇప్పటికే
టీవీకే సపోర్ట్ వర్గంగా చీలిపోయి టీవీకేకి సపోర్ట్ చేసేందుకైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనకు తెలుస్తుంది. అయితే ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే నేతలందరినీ కూడా పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్కి తరలించి పార్టీ సభ్యులందరూ అలాగే గెలిచిన నేతలందరినీ కూడా ఒకే చోట ఉంచి హార్స్ ట్రేడింగ్ లేదా ఇతర పార్టీలకి జంపింగ్ లేదా టీవీకేకి మద్దతు ఇవ్వకుండా కూడా అడ్డుకుంటున్నాడనే విషయం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక్క సీటు సాధించినటువంటి బీజేపీ ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలని కుదిపేస్తుంది అని కూడా సోషల్ మీడియాలో ఇప్పటికైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలో మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం ఫామ్ చేసేందుకైతే ఆహ్వానం అందించింది. అయితే తమిళనాడులో ఇందుకు భిన్నంగా ఎందుకుంది అనేటువంటి ప్రశ్నలు అయితే అందరిలో ఇప్పుడు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా తాము 5 సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ అయితే ఒక షరతుతో టీవీకేకి ఇప్పటికే మద్దతు ప్రకటించి ఉన్నారు. అయితే టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికవ్వడము ప్రజలు కూడా చూస్తున్నారని, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ద్రోహం చేయకూడదంటూ కూడా కాంగ్రెస్ నేతల దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ అయితే వెలువడుతున్నాయి. మరోవైపు స్టాలిన్ వ్యాఖ్యలు, అటు అన్నాడీఎంకే రిసార్ట్ పాలిటిక్స్, స్టాలిన్ ఆలిడ్ పార్టీస్ కొంత గడువు కోరడం, ఇవన్నీ చూసుకున్నట్టయితే క్షణక్షణం కూడా తమిళనాడు రాష్ట్రంలో అయితే ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది అని చెప్పొచ్చు. అంతేకాదు విజయ్ నిన్న గవర్నర్ని కలిసి తన మద్దతుదారుల వివరాలు ప్రకటించడము, ఇక ఈరోజు కూడా మద్దతుదారుల వివరాలతో వెళ్ళడము. అయితే గవర్నర్ విజయ్ని ఫ్లోర్ టెస్ట్ వరకు కూడా పంపించకుండా ఫస్ట్ మ్యాజిక్ నెంబర్స్ ప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ కూడా స్పష్టంగా చెప్పారు. యాక్చువల్గా రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అంటూ కూడా చాలా వార్తలు అపోహలు వచ్చాయి. అలాగే నిన్నటి నుండి కూడా కొన్ని రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. డిఎంకే కలవబోతుంది అనేటువంటి రూమర్స్కి కూడా అటు అన్నాడీఎంకే నుంచి డిఎంకే నుంచి ఎవరు కూడా అధికారికంగా ప్రకటించకపోవడం, అలాగే అన్నాడీఎంకే తన సోషల్ మీడియాలో వివరణ ఇవ్వడం, అలాగే డిఎంకే కూడా తాము ప్రతిపక్ష హోదాగా ప్రజల తీర్పును చాలా హుందాగా ఆహ్వానిస్తున్నామంటూ కూడా చెప్పడము, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అలాగే టీవీకే గవర్నర్ని ఈరోజు కలిసిన తర్వాత సంఖ్యాబలంతో పూర్తిగా మెజారిటీ వచ్చిన తర్వాతే మ్యాజిక్ నెంబర్ రీచ్ అయిన తర్వాతే ఫ్లోర్ టెస్ట్కి అలాగే ఆహ్వానం అందుకుంటారు అంటూ కూడా గవర్నర్ విజయ్కి తెలియజేయడం జరిగింది. ఇక విజయ్ ఇప్పటికే తన లీగల్ టీంతో లీగల్ ఎక్స్పర్ట్స్తో ఇదే విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సర్కారియా కమిషన్ అమల్లో ఉంటుందా లేదా ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 365 ప్రెసిడెంట్ రూల్ అనేది అమల్లోకి వస్తుందా, ఏ పార్టీ కూడా మెజారిటీ ప్రూవ్ చేసుకోకపోతే, లేకపోతే లీగల్గా వారు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారా టీవీకే అని ఇంకా తేలాల్సి ఉంది. ఇది ఇక్కడ నుంచి అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ సరే.